క్వాంటమ్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి విశ్వంలో ఆటమ్స్ అణువులు అనేటువంటివి ఉంటాయి. సో ఈ అణువులలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. లైక్ ప్రోటాన్ అని. ఈ అణువులలో ప్రతి అణువులో కూడా కొన్ని మనకి పార్ట్స్ ఉంటాయి. ప్రోటాన్ అని, దాని తర్వాత న్యూట్రాన్ అని, దాని తర్వాత ఎలక్ట్రాన్ అనేటువంటి పార్ట్స్ ఉంటాయండి. అర్థమైందా? సో ఈ ప్రోటాను న్యూట్రాను కలిసి న్యూక్లియస్లో ఉంటాయి. సో ఇది ఒక ఆటం అయితే ఈ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్ న్యూట్రాన్ కలిసి ఉంటాయి. దీని చుట్టూ ఎలక్ట్రానిక్ అనేటువంటిది పర్టికులర్ ఆర్బిట్లో కంటిన్యూస్గా రొటేషన్ అవుతూ ఉంటుంది. సో వీటి గురించి స్టడీ చేసేదే క్వాంటమ్ సైన్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. సో ఏ టైంలో, ఏ టెంపరేచర్లో, ఏ ప్రెషర్లో, ఏ ఎలక్ట్రిక్ కండిషన్స్లో, ఏ మ్యాగ్నెటిక్ కండిషన్స్లో ఈ ఆటమ్స్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జైట్ అవుతూ ఉన్నాయి, న్యూక్లియస్ చేంజ్ అవుతూ ఉంది, ప్రోటాన్ మూమెంట్ ఎట్లా ఉంది అని స్టడీ చేసేది క్వాంటమ్ మెకానిక్స్.